ఈ ఎదవల కంటే సిగ్గు లేదు. నువ్వు ఒక ఆడదానివే కదా, ఇంకొక ఆడపిల్ల పైన ఇలా జడ్జ్ చేయడం కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదా? అది డబ్బులు తీసుకొని. ఇక్కడ బండి సంజయ్ కొడుకు దోషి, ఆ అమ్మాయి నిర్దోషి అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఈ కేసు గురించి ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా తెలియదు ఎవరు దోషి ఎవరు నిర్దోషి అని. మరి మీరు ఎలా జడ్జ్ చేస్తారు ఒక ఆడపిల్ల పైన? రీసెంట్గా ఒక యూట్యూబర్ గాడు ఒక అమ్మాయిని ఇలా జడ్జ్ చేయడం వల్ల అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. కొంతమంది జనాలు అయితే ఆ అమ్మాయి పబ్బులోకి వెళ్తుంది, తాగుతుంది, చెడ్డది అంటారు. తాగే అమ్మాయి చెడ్డదే అయితే, ఈ దేశంలో తాగే అమ్మాయి చెడ్డదే అయితే 75% మంది ఆడాలు ఈ దేశంలో చెడ్డలే అయి ఉంటారు. మరి బీజేపీ అభిమానులు అయితే బీజేపీ వాళ్ళు ఏం చేసిన సపోర్ట్ ఇస్తారా? మీ ఇంటి వరకు వచ్చినా కూడా రోజు జై శ్రీరామ్ అన్నంత మాత్రాన ఆ రాముడు కూడా క్షమించరు మిమ్మల్ని. ధర్మం వైపు నిలబడడం నేర్చుకోండి. ఇక్కడ పార్టీలకు అనుకూలంగా నిలబడకండి. నిజాలు తెలిసాక అప్పుడు నిలబడండి. అప్పటిదాకా వెయిట్ చేయండి. జై శ్రీరామ్.